అని చెప్పి పిలిపించిన ఇక్కడ వేస్తాడు, ఇక్కడ వీక్తాడు, ఇక్కడ ఓల్ పాస్ ఉంటుంది, ఓల్ పాస్ వీగెత్తాడు, ఇప్పు కొండి ఇటు జరుగు అయితే ఇటు చూసి పడతాడు. వాళ్ళకి ఏం తాగలకు ఇట్లా మంది వస్తే సరిపోయాయి. ఇప్పుడు ఒకసారి రౌండ్ అయిపోయాడు ఇలా సన్న నారు మారేది ఇక్కడికి వెళ్ళి గేట్ ఉంది అని ఇదంతా తీసేస్తారా? చేస్తారా ఇంజనీరు ఏమి ఇస్తాడా, దీన్ని రేగులేసి మంచిగా చేస్తాడా అలా ఐడియా. మనం ఇచ్చినాము, భూమి ఇచ్చేసినాం ఇక హాస్టల్ కోసం. టెంపరీ వచ్చినాక అక్కడ మనం రూమ్లు ఇచ్చి నా పిల్లల్ని ఇటు తీసేసుకొని పొద్దున సాయంత్రం దాకా ఇలా సబ్జెక్ట్ తీసుకొని పోవాలి. హాస్టల్ పిల్లలు మంచిగా అది ఇచ్చినాయి. ఇవన్నీ రేపిచ్చినాయి. రోడ్స్ అన్నీ పాత అన్నీ ఇచ్చిపోయినాయి కదా, అన్నీ రీపిచ్చేసి ఏం లేదు ఇక జాలి కొట్టిస్తారు. జాలి వేస్తాడు సైడ్ అంతా ఎనభై జాలు కొట్టిస్తే జాలి కొట్టిస్తారు, 80 జాలు వస్తాయి, 80 జాలు కొట్టిస్తారు. ఫ్రేమ్ తీసుకొని పిడి పట్టించుకొని ఇలా ఒకటి చేస్తున్నట్టు ఇవన్నీ రిపేర్ కావాలి. యాక్చువల్లీ మన వినిపించిన అరే బాబు అన్నిటికీ జర సిమెంట్ చేయరా అంటే 60,000 రూపాయలు అడిగాను. ఇవన్నీ చేపిస్తా, ఇంకా రూమ్లలో కూడా పోయినాయి. 60,000 అంటే నేను సంవత్సరాలు వినిపించాను. అరే బాబు మనకి గెలిచినంత సాయం చేయరా, 25 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, 50,000 ఇదంతా మంచి నీ పేరు ఉంటాయంటే నాకు కాదనమాట. మొన్న చిన్నగా గెలిచి చిన్న కాడ కాదు సార్, కానీ మనం ఈ కౌన్సిలర్ పిలిపించినాం. ఇవన్నీ అసలు సిమెంట్ చేయాలి, దాన్ని మళ్ళీ ప్లాస్టింగ్ చేస్తే ఈశ్వర్ ఇది సగం పోతుంది. ఈ రోడ్ కాడికి వెళ్ళేమో 70, అక్కడ రోడ్ కాడికి వెళ్ళేమో 60. ఇంకా అప్పటి కాలంలో ఆయిందే ఇప్పటికీ అది పోతుంది మన కాలంలో అంటే ఇది ఆర్మీలు రాడే కానీ అప్పటికన్నా బలం ఇప్పుడు లేవు సాధించుకోండి దగ్గర బాడీ దూరం పెడుతుంది. ఈరోజు ప్రభుత్వం ఏదైతే విద్యా వైద్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు మొత్తం కూడా విద్యను ఒక వ్యాపారంగా ఈరోజు స్కూల్లోనే బుక్స్ అట్లాగే డ్రెస్సులు వాటితో పాటు ఫీజులు కూడా అధికంగా ఈ సంవత్సరం పెంచినటువంటి ఘనత మనం చూస్తూ ఉన్నాం. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. అదే కోణంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా ఈరోజు ఆరుమూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలని సిపిఎం పార్టీ బృందంగా సందర్శించి వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రవేశపెట్టిందో ఈ తెలంగాణ పబ్లిక్ స్కూలు మన ఆర్మూరు నియోజకవర్గంలో డొంకేశ్వర్కు కేటాయించడం జరిగింది. డొంకేశ్వర్ కాకుండా ఈరోజు ఆర్మూరు బాయ్స్ స్కూల్లో దాన్ని కేటాయిస్తే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దాదాపు 3 ఎకరాలు గ్రౌండ్ ఉంది. అట్లాగే ఇది సరిపోకపోతే పక్కనే ఉన్నటువంటి మినీ స్టేడియం కూడా వాడుకోవడానికి ఉపయోగం జరుగుతుంది. ఆ రకంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా విద్యార్థులు అందుబాటులో ఉండటానికి అవకాశం ఉంది. ఆ రకంగా ఇక్కడే శాంక్షన్ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఇక్కడున్నటువంటి సమస్యలు గత ప్రభుత్వంలో మరి ఏవైతే నిధులు శాంక్షన్ చేసిరో మా బడి మా పాఠశాల అనేటటువంటి పేరుతోటి అప్పుడు కేటాయించినటువంటి నిధులు
సరిగా సరిపోక మొత్తం కూడా రూమ్లలో మొత్తం ఫర్నిచర్ పూర్తిగా కంప్లీట్ కాకుండా ఈరోజు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటిని వెంటనే ప్రభుత్వం నిధులు కేటాయించి శాంక్షన్ చేసి వాటిని నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా పిల్లలకి టాయిలెట్స్ లేవు, బాయ్స్ పిల్లలకి అందరికీ కూడా రూమ్లు కట్టారు, వదిలేశారు. వాటిని వెంటనే నిర్మాణం చేయాలని, అదే మాదిరిగా ఇక్కడ చుట్టుపక్కల దొంగలు ఇక్కడికి గ్రౌండ్లోకి రాకుండా ఉండటం కోసం ప్రహారీ గోడ ఎత్తు హైట్ పెంచాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఎందుకనంటే దొంగలు ఇక్కడ ఉన్నటువంటి డోర్లు కానీ ఫర్నిచర్స్ కానీ మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దొంగలు ఆ గోడ చిన్నగా హైట్ తక్కువ ఉండటం వల్ల లోపలికి దుంకి రావటం జరుగుతూ ఉంది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఇక్కడ మొత్తం కూడా మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూడా రేకుల షెడ్ వేశారు. దాన్ని కూడా రేకుల షెడ్ కాకుండా స్లాబ్ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పిల్లలకి ఇప్పటివరకు స్కూల్స్ బుక్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది, కానీ డ్రెస్సులు ఇంకా ఇవ్వలేదు. డ్రెస్సుల్ని కూడా ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్కి అటెండర్స్ ముగ్గురు అవసరం ఉంది, కానీ ఒక్కరు మాత్రమే ఈరోజు పర్మనెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పర్మనెంట్గా ఈరోజు ఇంకా ఇద్దరిని కూడా మరి ఇక్కడికి కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.